వలస విధానాలు మళ్లీ కఠినంగా మారుతున్నాయి. ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపే కీలక నిర్ణయానికి యూకే ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ సహా అనేక దేశాల నుంచి అక్కడికి చేరుకున్న వేలాది కుటుంబాలపై ప్రభావం చూపే ఈ నిర్ణయం ప్రస్తుతం బ్రిటన్ రాజకీయాల్లో, యూరోప్ విధాన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐఎల్ఆర్ శాశ్వత నివాసం పొందడానికి అవసరమైన గడువును రెట్టింపు చేస్తున్నట్టు హోం సెక్రటరీ షబానా మహమ్మద్ ప్రకటించడంతో భారతీయులు, దక్షిణాసియా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. యూకే ప్రభుత్వం అంతర్జాతీయ వలసదారుల విధానంలో అతిపెద్ద కీలక మార్పు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. వలసదారులకు ఇచ్చే శాశ్వత నివాస అనుమతి ఐఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును రెట్టింపు చేస్తున్న ప్రతిపాదనను గురువారం హోం సెక్రటరీ షబానా మహమూద్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ మార్పులను ఎర్న్డ్ సెటిల్మెంట్ అనే కొత్త మోడల్లో భాగంగా తీసుకురానున్నారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం అంతర్జాతీయ వలసదారులు యూకేకు చేరుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు నిరంతరం అక్కడ నివసిస్తే వారికి ఆటోమేటిక్గా శాశ్వత నివాసానుమతి లభించేది. స్కిల్డ్ వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా, తర్వాత గ్రాడ్యుయేట్ వీసా, ఇలా ఏదో ఒక వీసాలో 5 ఏళ్లు యూకేలో ఉంటే వారికి ఐఎల్ఆర్కు ఈజీగా వచ్చేది. ఆ తర్వాత సిటిజన్షిప్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ 5 ఏళ్లు ఆటోమేటిక్ ఐఎల్ఆర్ విధానాన్ని రద్దు చేసి నిరీక్షణ సమయాన్ని 10 ఏళ్లకు పెంచుతున్నట్లు షబానా మహమూద్ ప్రకటించారు. అంటే వలసదారుల శాశ్వత నివాసం కోసం ఇకపై రెట్టింపు సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. 2021 నుంచి దాదాపు 20 లక్షల మంది భారత్ సహా వివిధ దేశాల నుంచి యూకే చేరుకున్నారు. ప్రస్తుత విధానం ప్రకారం వీరంతా 2026 నుంచి 2030 మధ్య ఐఎల్ఆర్కు అర్హత సాధిస్తారు. వీరిని దృష్టిలో ఉంచుకునే యూకే ప్రభుత్వం ఈ కఠిన నియమాలు తీసుకుని వచ్చింది. ఈ కొత్త ఎర్న్డ్ సెటిల్మెంట్ మోడల్లో వలసదారులు యూకేకు చేసే ఆర్థిక, సామాజిక విలువ ఆధారంగా నిరీక్షణ సమయాన్ని నిర్ణయించారు. సాధారణ వలసదారులకు ఇప్పటి వరకు 5 ఏళ్లుగా ఉన్న గడువును 10 ఏళ్లకు పెంచారు. ఇక తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు శాశ్వత నివాసం కోసం ఏకంగా 15 ఏళ్లు వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులు ఏకంగా 20 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది. అంటే తమ జీవితంలో గణనీయమైన భాగాన్ని ఐఎల్ఆర్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ వంటి కీలక రంగాల్లో పనిచేసే నిపుణులకు ఈ కఠిన నిబంధనల నుంచి మినహాయింపు లభించనుంది. అలాగే ఎక్కువ సంపాదన ఉన్న వ్యాపారవేత్తలు, అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు కూడా ఈ మినహాయింపునిచ్చారు. వీరికి 5 ఏళ్లు లేదంటే అంతకంటే తక్కువ సమయంలోనే నివాసానుమతి పొందే అవకాశం ఉంది. యూకే ప్రభుత్వానికి అత్యంత అవసరమైన నైపుణ్యాలు, ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చే వారికి త్వరగా ఐఎల్ఆర్ లభిస్తుంది. ఎవరు ఎక్కువ సంపాదిస్తారో, ఎవరు ఎక్కువ ట్యాక్స్ కడతారో వాళ్లకు శాశ్వత హక్కు ముందు, మిగతా వాళ్లు చాలా కాలం వేచి ఉండాలి. కేవలం నిరీక్షణ సమయాన్ని పెంచడం మాత్రమే కాదు, ఈ కొత్త విధానంలో వలసదారుల కోసం మరికొన్ని కఠినమైన అర్హతా ప్రమాణాలను కూడా ప్రతిపాదించారు. వలసదారులకు ఎటువంటి క్రిమినల్ రికార్డు ఉండకూడదు. ఇది అన్ని వర్గాలకు వర్తిస్తుంది. ఇక దరఖాస్తుదారులు ఇంగ్లీష్ భాషలో ఉన్నత ప్రమాణాలతో మాట్లాడగలిగి ఉండాలి. ఈ నైపుణ్య స్థాయి పరీక్షలు మరింత కఠినతరం కావచ్చు. అంతేకాక వలసదారులు తాము స్థిరపడిన యూకే సమాజంలో స్వచ్ఛందంగా సేవ చేయడంలో పాల్గొనాలని, తద్వారా సమాజానికి తమ బాధ్యతను నిరూపించుకోవాలని ఈ కొత్త విధానంలో పేర్కొన్నారు. ఈ కఠిన నిబంధనలన్నీ యూకేలో స్థిరపడాలనుకునేవారు ఆ దేశానికి కేవలం కార్మికులుగా కాకుండా పౌరులుగా స్థిరపడడానికి అర్హులుగా ఉండాలనే లక్ష్యంతో రూపొందించబడినట్టు యూకే హోం సెక్రటరీ తెలిపారు. ఈ మార్పులు ప్రధానంగా వలసల సంఖ్యను తగ్గించడంతో పాటు అర్హత లేని వారు శాశ్వత నివాసం పొందకుండా నిరోధించడమే లక్ష్యంగా చేశారు. యూకేలో ఉన్న 10 లక్షలకు పైగా భారతీయుల్లో చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్, ఎన్హెచ్ఎస్ స్టాఫ్. వీళ్ళు ఎక్కువ వేతనం తీసుకుంటారు కాబట్టి వీళ్లకు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కేర్ వర్కర్లు, హాస్పిటాలిటీ స్టాఫ్, షాప్ అసిస్టెంట్లు వీళ్ళు ఎక్కువగా భారత్, పాకిస్తాన్, నైజీరియా నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. దీంతో వీళ్ళు 15 నుంచి 20 ఏళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే బ్రిటన్లో వలసదారుగా జీవించడం అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం కాదు, సామాజిక సేవ, భాషా నైపుణ్యం,
ఆదాయం, ప్రభుత్వ సాయంపై ఆధారపడి ఉన్నారా వంటి దాదాపు ప్రతి అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది వలసదారుల భవిష్యత్తును మరింత క్లిష్టంగా మారుస్తుంది. మొత్తంగా యూకే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త ప్రతిపాదనలు అంతర్జాతీయ వలసదారుల విధానంలో కీలక మార్పుగా మారింది. భారత్ నుంచి వెళ్లాలనుకునే వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగుల భవిష్యత్తుపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో దీనిపై చర్చలు, తుది నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో తెలియాలంటే కొన్ని రోజులు చూడాలి.